గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసింది. ఎవరైతే ఆకలితో అలమటించే వాళ్ళ ఆకలి పూర్తిగా సర్వనాశనం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టింది. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి సామాన్యులు అందరితో కూడా భోజనం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి మీడియాకి పబ్లిసిటీ ఇస్తూ ఏదో అన్నం తిన్నట్టు యాక్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అదిగాక వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎర్రండపాలెం సభ్యుడు ఎవరైతే ఉన్నారో 5 రూపాయల భోజనం పెట్టి అడుక్కునే వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడాడు అతను. అదిగాక అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అయితే వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, చాలా కాలం తర్వాత ఏపీలో ఉన్నటువంటి ఒక నిరుపేదలకి ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలయ్యాయి. అన్నా క్యాంటీన్లు మూయడంతోనే చాలా వరకు బాధపడ్డటువంటి వ్యక్తులు మనం చాలా చూసాం. చాలా వరకు బైట్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లు ఏదైతే మొదలు పెట్టారో 5 రూపాయలకే పుష్కలంగా అయితే ఏదైతే ఉంటుందో చాలా రుచికరమైనటువంటి ఒక భోజనాన్ని అందిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు మొదలవడంతో ఏపీ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ వస్తున్నారు. మొత్తానికి దీనిపైన పలు వ్యాఖ్యలు కూడా వైసీపీ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అన్నార్తుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ఇది మీకు గుర్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. సో అది స్ఫూర్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదలుపెట్టారు. అన్నా క్యాంటీన్లను పెట్టి ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలకి, అంటే ఒక మినిమం రేటు అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం. అంటే మధ్యాహ్నం అయ్యేసరికి రకరకాల పనుల మీద వచ్చే వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరు ఎవరు కూడా. రోజు కూలీలు కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు ఎంత తక్కువలో భోజనం దొరుకుతుంది? టీకే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మినిమం 10 రూపాయలు. అంటే ఒక మామూలు సైడ్లో అంటే రోడ్డు సైడ్ ఉండే టీ బంకులో 10 రూపాయలు లేకుండా టీ రాదు. అటువంటిది మీరు అన్నట్టుగా ఒక మంచి రుచికరమైన, అంటే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సో అక్షయ పాత్ర ఎవరైతే నిర్వహిస్తున్నారో అలాంటి అక్షయ పాత్ర ట్రస్ట్కి ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కల్తీ లేకుండా భోజనం తయారు చేస్తారు. అంటే ఇంత తక్కువకి విక్రయించేటప్పుడు ఆ భోజనం తయారు చేయటానికి అందరూ ముందుకు రారు. నెంబర్ 1. నెంబర్ 2, నాణ్యత అనేది ఉండదు, శుచి రుచి అనేవి ఉండవు. కాబట్టి ఇలా అక్షయ పాత్ర లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తారు అనే ఒక మంచి సదుద్దేశంతో వారికి అప్పచెప్పడం జరిగింది. నిన్న భువనేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి ₹1 కోటి చెక్కు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకి, మొన్నను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో పెన్మత్స శ్రీనివాసరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కలుసుకుని దీనికే, ఈ క్యాంటీన్ల నిర్వహణకి, అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ₹1 కోటి విరాళంగా ఇవ్వటం జరిగింది. దీని మీద నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ, అంటే ది గ్రేట్ అంబటి రాంబాబు అని ఎందుకంటున్నామంటే, అన్నం పెట్టడాన్ని కూడా వాళ్ళు వక్ర దృష్టితో చూడడం అనేది, అంటే ఇంకంతకంటే హేయమైంది ఇంకేం లేదు. అసలు మనం బతికేదే అన్నం కోసం అయినప్పుడు, నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, కడుపుకి ఇంత అన్నం కోసం కష్టపడతామని. ఎవరైనా అంతే. ఇప్పుడు ఇంత పొద్దున్నుంచి రాత్రి వరకు ఏ వ్యక్తి కష్టపడ్డా, ఏం చేసినా పట్టెడు మెతుకుల కోసం. దాని మీద కూడా వాళ్ళు విమర్శలు చేశారంటే ఇంకా వైసీపీ వాళ్ళు ఇంతకంటే దిగజారడం అనేది ఉండదు. గతంలో మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి బిచ్చగాళ్ళతో పోల్చాడు, మనం దాని మీద మాట్లాడాం కూడా. అంటే వాళ్ళ దృష్టి అంతే, దీన్ని సంకుచిత దృష్టి అంటారు. వాళ్ళు ఎదగరు ఇంకంతకంట, వాళ్ళ దృష్టికోణం మారదు, వాళ్ళు మానసికంగా ఎదుగుదల లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. నిజంగా చక్కటి అవగాహన ఉన్న వాళ్ళైతే మెచ్చుకోవాలండి. ఇప్పుడు నువ్వు ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు చెడుంటే చెడును విమర్శించి ఎవడు కాదంటల్లా. మంచి కార్యక్రమం చేసేటప్పుడు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉండు. అది లేకుండా ఇలాగా వీళ్ళు చేయటం వల్ల ఇంకా దిగజారుతున్నారు. ఇప్పటికే నీ పరువు మొత్తం నీ నియోజకవర్గంలో పోయింది. ఇంకా ఎందుకు చెడగొట్టుకుంటావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా ఏముంది నీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే రేపొద్దు నువ్వు కూడా జైలుకి వెళ్తావు కదా. ఎందుకు ఇంకా అతన్ని ఏదో ఆనంద పెట్టాలని చూస్తారు మీరు? దేనికోసం?
చక్కటి కార్యక్రమం చేశారు. మొత్తం 203 క్యాంటీన్లు అండి. సెప్టెంబర్ నాటికి మొత్తం తెరవాలని చూస్తున్నారు. ఇవాళ 99 క్యాంటీన్లు ఇవాళ ఓపెన్ అవుతాయి. నిన్న ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, గుడివాడ ది గ్రేట్ కొడాలి నాని గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణితో అడుగుపెట్టి అన్నా క్యాంటీన్లు మొట్టమొదటి ఓపెన్ చేయటం జరిగింది. ఏమైపోయాడు ఆయన? కొడాలి నాని మాట్లాడలేదే. మరి ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం కదా, ఒక మాట మాట్లాడలేదే. వచ్చి రచరచ చేయాలి కదా, మంచైనా చెడైనా. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. సరే, ఈ నిన్న చాలా చక్కగా జరిగిందండి. మీరు చెప్పినట్టు వాళ్ళు అక్కడే భోజనం చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, అందరూ సామాన్యులతో సహా వాళ్ళ దగ్గరుండి భోజనం చేశారు. మనం చూసాం, అంటే టీవీలో చూసాం మనం. చక్కగా అంటే నాణ్యత ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ముందు నీట్నెస్ కూడా ఉండాలి కదా, పరిశుభ్రత చాలా ముఖ్యం. సో అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇవాళ లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్నా క్యాంటీన్ల గురించే కాదు అన్నింటి గురించి మాట్లాడారు. సో అన్నా క్యాంటీన్లు ఇలాగా మళ్ళా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అన్నదానం అనేది వారికి చాలా ఇష్టం. సో అందుకని వారి పేరు మీద మొదలు పెట్టాము. గత ప్రభుత్వం దాన్ని మూసేయడం జరిగింది. ఈరోజు దాని మీద అనేక కువిమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. కానీ ఇది నిరాటంకంగా కొనసాగుతుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు కదండి, దాని మీద కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిందలు వేస్తున్నారు. సో దానికి లెక్కలు చెప్పాలట. దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. మేము ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మొత్తం ఈ డబ్బంతా ట్రస్ట్లో పెట్టి దాని మీద వచ్చే వడ్డీతోటి వీటిని నిర్వహిస్తాం. ఇంచుమించు ఏడాదికి 200 కోట్లు అవుతుంది. ఇప్పుడు 203 ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వీటి నిర్వహణకి, అంటే రోజుకి 3 పూట్ల వాళ్ళకి అందించడానికి భోజనం, అంటే పొద్దున పలహారం 2 సార్లు భోజనాలు ఇవ్వటానికి సంవత్సరానికి 200 కోట్లు అవుతుంది. సో దానికోసమని మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. విరాళాలు తీసుకుంటే తప్పేంటి, భోజనం పెట్టడానికే కదా. ప్రభుత్వం వీలైతే ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వలేనప్పుడు ప్రభుత్వాలు మారినా కూడా ఈ భోజనం అనేది ఆగకూడదు అనే సదుద్దేశంతో మేము ఈ పని చేస్తున్నాము అని క్లియర్ కట్గా ఆయన చెప్పాడు. ఇక్కడ ఇంకొక మాట అన్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. తర్వాత ఇది దాన్ని ఏమంటారు, సర్వేరాళ్ళు ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోటోకి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. తర్వాత బ్యాగ్స్, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం ఫోటోలకి ఎంతో ఖర్చు పెట్టాడు. తర్వాత సాక్షికి 380 కోట్లో ఎంతో. ఇట్లా మనం లెక్క తీసుకుంటే ఈ కోట్లన్నీ కలిపితే కనీసం 1000 to 1500 వస్తాయి. ఇదే కాకుండా తన సొంత పర్యటనకు కూడా ప్రభుత్వం ఖర్చుని ఎలా ఖర్చు పెట్టాడో కూడా చూసాం. ఫ్లైట్లు కావచ్చు, తర్వాత తన సెక్యూరిటీకి 240 కోట్లు, 986 మంది సెక్యూరిటీకి. ఇట్లా మనం అన్నీ తీసుకుంటే ఎంత అంటే మినిమం చూసుకున్నా 1500 నుంచి 2000 కోట్లు వస్తుందండి. 2000 కోట్లు అంటే 10 ఏళ్ళు నిరాటంకంగా అన్నా క్యాంటీన్లు నిర్వహించవచ్చు. ఈయన పేరు కూడా ఉండిపోయేది, వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోవాల్సింది. తప్పేముంది రాజశేఖర రెడ్డి పేరుతోటి? ఎందుకంటే నీకు జగన్ వ్యామోహం కదా, జగన్ పదం మానేసి మీ నాన్నగారి పేరు పెట్టాల్సింది. తప్పేమీ లేదు. నువ్వు శాశ్వతంగా ఉండిపోయేవాడివి. ప్రజల నోటి దగ్గర కూడు తీసేసి నువ్వు వాళ్ళు తినకుండా చేసి మళ్ళీ ఇప్పుడు నిందలేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారండి. అకౌంటబిలిటీ ఉంటుంది, మేము ట్రస్ట్ పెడతాము, లెక్కలు మాకు తెలిసి ఇవ్వాలని మీరు చెప్పక్కర్లేదు, ప్రభుత్వం అన్నింటిలో కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తుంది అని చెప్పుకొచ్చారు ఆయన. కాబట్టి ఇంకొకటి, ఇవాళ చాలా విలేకరులు చాలా ఉత్సాహంగా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన అన్నారు, ఇంతకాలానికి మీకు ప్రశ్నించడానికి స్వేచ్ఛ వచ్చిందని. కరెక్టే కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అంటే దేశానికి స్వాతంత్రం రావడమే కాదు, 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది అని మనం మొన్న చెప్పాము ఆ మాట. కరెక్ట్ అది. సో అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. అయితే మనం చూసుకుంటే అన్ని ప్రాంతాలలో కూడా ఏదైతే 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏదైతే మొదలయ్యాయో
వివిధ టీడీపీ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదా కూటమికి సంబంధించిన జనసేన లేదా బీజేపీ నేతలు కూడా చాలా వరకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం మనం చూసాం. ఎవరైతే ప్రారంభించారో వాళ్ళందరూ కూడా అక్కడే భోజనం చేయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీటన్నిటి మీద కూడా కుతంత్రాలు కావచ్చు, లేదా కుట్రలు కావచ్చు, లేదంటే మనకు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నట్టు జగన్ గతంలో ఎవరో ఇంట్లో వెళ్ళిపోయి అన్నం తింటున్నట్టు కూడా యాక్ట్ చేయడం మనం చూసాం. ఆ మెతుకు లోపలికి వెళ్ళడం లేదు కానీ వేలు లోపలికి వెళ్తుంది, అన్నం మొత్తం కిందే ఉంటుంది. సో ఇట్లా నటించడం ఏదైతే ఫేక్ జగన్ అనే పేరైతే పూర్తిగా సార్థకత చేస్తున్నాడా అంటే ఏమంటారు? మీరు అదొకటే చెప్పారు, మీరు ఇంకో విషయం మర్చిపోయారు. తిరుమల సెట్ వేయించుకున్నాడు కదా తాడేపల్లిలో, అసలు ఫస్ట్ తప్పు అక్కడ ఆయన కొట్టిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఓడిపోయాను అనుకుంటాడు కదా, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే ఆయన ఆ తీర్థం ఇస్తే ఇట్లా పక్కకు పోసేసాడు. ఆయన మామూలు తప్పిదాలు చేయలా. ఇప్పుడు నేనంట నీకు నమ్మకం లేకపోతే చెయ్యనని ఖచ్చితంగా చెప్పు, తప్పులేదు, చెయ్యక్కర్లేదు. నువ్వు అసలు సెట్ వేయించుకోవడం ఫస్ట్ తప్పు, నమ్మకం లేనప్పుడు. మళ్ళీ ఆ తీర్థం అలా పారపోసేసి ప్రసాదం కూడా వాళ్ళు సరిగా తీసుకోరు, టిష్యూలోకి తీసేశాడు ఆయన. మరి ఇవన్నీ తప్పులే కదా. మరి ఫేక్ జగన్ కాకపోతే ఏంటి? ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇలా నటిస్తాడు ఆయన, తినడు ఆయన, ఎవరింట్లోనే ఏది ముట్టుకోడు, ఆయనకి అంత హైజీన్ కదా. ఏమండి తాడేపల్లికి ఒక థ్రెట్ ఉందని ఎప్పటి నుంచో భావిస్తున్నాడు, ఏమైనా కలిపి ఉంటారేమో కూడా భావిస్తున్నాడు. పోనీ అక్కడ ఎవరైనా పెట్టుకోమానండి, ప్రతిదీ టెస్టింగ్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటే సరే. ఆయన అంటే శవాలు అలవాటే కదా, ఆయనకి శవాలు వేస్తేనే కదా ఆనందంగా ఉంటుంది. నిజంగా అట్లాంటి థ్రెట్ ఉంటే ఇంకా నయం. ఇప్పుడు మనం ఈ ఐడియా ఇచ్చామంటే ఇది కూడా వాడుకుంటారేమో. ఇప్పుడు అక్కడ ఎవడికో తినిపించి మళ్ళీ నన్ను చంపడానికి ప్రయత్నించారంటాడు. సో ఇది కూడా జరగచ్చు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడదామంటే భయం వేస్తుంది, వాళ్ళు వాడుకుంటారేమో దాన్ని, అంటే ఐడియానని. కాబట్టి అది కూడా చేస్తాడు. ఏదైనా చేయగలదండి, సామర్థ్యం ఉంది ఆయనకి. ఆయన ఫేక్ జగన్ అనేది ఊరికే అనలేదు, ఏదైనా నటించగలడు, ఏదైనా అంటే అబద్ధాన్ని నిజంలాగా ఆయన చూపించగలడు. అందులో ఆయన ఆరితేరాడు. సో చూద్దాం మేడం, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఏపీలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా 3 పూటల ఏదైతే అల్పాహారం పొద్దున కావచ్చు, 2 పూటల భోజనం కావచ్చు, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. ఏపీ ప్రజలు అయితే ఇప్పుడు సుఖశాంతుల మధ్యలో అయితే ఉన్నారని చెప్పి అయితే అర్థమవుతుంది. చూద్దాం. నమస్తే.